ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలబ్బా ఓ 2 నెలల ముంగట్ సందే జోరుగా ప్రచారం చేస్తారు. ప్రతొక్కరు ఓటేయాలి, ఓటేసుడు మన జిమ్మేదారి, మంచోళ్ళనే గెలిపియాలంటే ఏలుకు ఇంకంటించుకోవాలి అని యాక్టర్లు, సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళతోని పబ్లిసిటీ చేపిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఆ దినం అందరికి లీవ్ కూడా ఇచ్చిరి. అంత మంచిగానే ఉన్నది కానీ అసలు ఓటర్ లిస్టులకు వెళ్ళే పేరు తీసేస్తే సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 80 ఓట్లుంటే ఒక్కలే 2 సెంటర్ల కాడ ఓటేస్తే మరి దీనికి జిమ్మేదారి ఎవలది? అగో గందుకే గీ జంగ్. పార్టీలు లేవు, జెండాలు లేవు, పార్లమెంట్ లో ప్రతిపక్షాలన్నీ ఒకటైన ఎలక్షన్ సంఘం మీద జంగు చేస్తానికి లోక్సభ, రాజ్యసభకించి ఏం తక్కువ 300 మంది ఎంపీలు ర్యాలీ తీసిండ్రు. ఏడికెళ్ళి సీదా ఎన్నికల సంఘం ఆఫీస్ కు పోదామంటే జరంత దూరం రాగానే పర్మిషన్ లేదని ఆగబెట్టి కంచలేసిరు పోలీసులు. గిదేం తరిక నడుచుకుంటూ పోతే తప్పేముందని రోడ్డు మీదనే కూకున్నారు లీడర్లు అంతా. ఎంపీల నాపుడేందని మేడాలు సాలరు బార్గేట్లే ఎక్కిండ్రు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సార్ గిట్ల దుంకిండు అవతలకి. కర్ణాటకలో దొంగోట్ల భాగవతం అంతా మొన్న రాహుల్ గాంధీ సార్ బయట పెట్టే కదా అంతా ఎన్నికల సంఘం లాపర్వా అని ఆఫీస్ దాకా ర్యాలీ తీయబోయిరు అన్నట్టు. గట్లనే బీహార్ లో 65 లక్షల ఓట్లు తీసేసి అదే లొల్లి నడచబట్టే. ఈ గడ్బర్లో వాళ్ళు కింద పడితే రాహుల్ గాంధీ సార్ గిట్ల ఆసరై దగ్గరుండి దవాఖానకు పంపిండు. చెల్ నడుండ్రి నడుండ్రి అని అందరినీ బస్సులకు ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తోలుకపోయిండ్రు. ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, 1 मैन 1 वोट की लड़ाई है. इसीलिए हमें साफ ప్యూర్ ఓటర్ లిస్ట్ चाहिए. మన తెలంగాణ ఎంపీలందరికీ అరెస్ట్ అయ్యారు ఓట్ల దొంగతనం మీద కొట్లాడుతున్నందుకు. కేవలం ఈ బంగ్లారు ఒక్క కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 పైన ఫేక్ ఓట్లు వచ్చినాయని చెప్పి ఆధారంతో పాటు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రెజెంటేషన్ ఇచ్చారో దానికి వారి దగ్గర సమాధానం కూడా లేదు. ఇది సిగ్గుచేటు. ఇంత రచ్చ నడుస్తుంటే సెంటర్ ఎన్నికల సంఘం సప్పుడు చేస్తోట్టు. కర్ణాటకలో ఓట్ల దొంగతనం ఎట్లా జరిగిందో క్లియర్ గా చూపించే వరకు ఆ కాగితాలు మాకు కూడా పంపురని అక్కడ ఆఫీసర్లు కోరిండ్రు. గంతే. ఆఖరికి ఏమైతుందో గానీ ఓట్ల చిత్రాలు ఎట్లుంటాయో దేశానికి కళ్ళకు గట్టినట్టు చూపించినట్టు అయ్యింది. మోదీ సర్కార్ కాయర్ హై, మోదీ సర్కార్ కాయర్ హై.